Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, Sunday, every day. Hi friends, good morning. This is Tulasi. Welcome to Tulasi Vibes. వీడియోనైతే లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందనుకుంటున్నాను. ఈరోజు నా వ్లాగ్లో అయితే కాలీఫ్లవర్ చట్నీ చేస్తున్నాను. ఈ కాలీఫ్లవర్ మనకి ఒక్క సీజన్లో మాత్రమే దొరుకుతుందండి. 3 months అలా దొరుకుతుందనమాట. ఆ దొరికే సీజన్లో మనం ఇలా ఊరగాయ పచ్చళ్ళు కానీ కర్రీస్ కానీ రకరకాలు చేసుకుంటాం కదా. మనం అయిపోయే ఎండింగ్ సీజన్లో మీరు ఇలా చట్నీ చేసుకున్నారంటే మినిమం ఆ కాలీఫ్లవర్ అంటే ఇంట్రెస్ట్ ఇష్టం ఉన్నవాళ్ళు 2-3 months పైనే అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇలా మనం అంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా మీరు ఇంకా ఇష్టం ఉండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కాలీఫ్లవర్ని ఎంజాయ్ చేయాలి అంటే 1 yearకి స్టోర్ చేసుకోవడానికి కూడా ఇదే ప్రాసెస్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే కాలీఫ్లవర్ మీరు అంటే పర్చేస్ చేస్తుంటారు కదా, ఆ టైంలో బ్రౌన్ కలర్గా ఉన్న కాలీఫ్లవర్ దేశవాళీ అనమాట, అంటే నాటు పువ్వు అలాంటి ఫ్లవర్ని పర్చేస్ చేసుకోండి. ఫుల్ వైట్ కలర్ ఉంది కదా అనేసి బాగా పువ్వు అయితే మందంగా ఉంది, కొంతమంది చూడగానే అసలు వైట్గా ఇంత కండలుగా ఉందని అలా అయితే కొనద్దు. మనకి ఎప్పుడూ కూడా బ్రౌన్ కలర్లో లేయర్స్గా విడిపోయేట్లు వచ్చేది న్యాచురల్ మనకి కాలీఫ్లవర్ అనమాట. హైబ్రిడ్ అలాంటివి అయితే టేస్ట్ అంత ఉండవన్నమాట. ఈ కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసుకున్నామంటే ఎక్కువగా ఈ పంటని పురుగు ఆశిస్తుందన్నమాట. చిన్న చిన్న గ్రీన్ కలర్ పొడవు పురుగుల్లా ఉంటాయి. అవన్నీ ఈ వాటర్ పోయగానే వేడికి బయటకు వచ్చేస్తాయి. తరువాత చల్ల నీళ్ళతోటి శుభ్రంగా వడకట్టుకొని వాష్ చేసుకోండి బాగా నీట్గా. దానికి ఉన్న అన్ని పురుగులు కానీ ఏదైనా డస్ట్ అంతా అయితే నీట్గా రిమూవ్ అవుతుందన్నమాట. తర్వాత ఏదైనా ఒక క్లాత్ మీద ఆరపెట్టేసేసుకోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత కాలీఫ్లవర్ని ఎప్పుడూ కూడా మీరు కాడలు ఉంటాయి కదండి, అవి మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోండి ఈ చట్నీలో. ఆ కాడలకి రుచి ఎక్కువ అనమాట. కాడలంటే స్టెమ్ కాండం ఉంటుంది కదా, గ్రీన్ కలర్ కాకుండా అలాంటివి కూడా ఈ చట్నీకి యాడ్ చేసుకోండి. శుభ్రంగా కొంచెం వాటర్లో అయితే ఒక 5 minutes మనం అలా పెట్టామంటే లోపల దాకా ఉంటాయండి సన్న పురుగులు, అవన్నీ అయితే నీట్గా క్లీన్ అయిపోతాయి. కాలీఫ్లవర్ చాలా మంచిదనమాట హెల్త్కి. హెల్త్ వైజ్గా మంచిది, ప్లస్ మనకి సీజనల్గా కూడా దొరుకుతుంది కాబట్టి అన్సీజన్లో తినడానికి ఇష్టపడే వాళ్ళు ఈ చట్నీ అయితే తప్పకుండా ట్రై చేయండి. మీరు ఈ కాలీఫ్లవర్ పచ్చడిని పెరుగన్నంలో తినచ్చు, ఇడ్లీలో సర్వ్ చేసుకోవచ్చు, దోశలో తినచ్చు, లేదు అంటే ఏదైనా కూడా కొబ్బరి అన్నం అలా చేస్తాం కదా, ప్లెయిన్ రైస్ షాజీరా వేసి చేస్తాం కదా, అందులో కూడా తినచ్చు. ముందుగా ఒక పాన్లో మెంతులు ఆవాలు విడివిడిగా వేయించుకున్నానండి. ఆవాలు వేయించింది అయితే స్కిప్ అయిపోయింది అనమాట క్లిప్. ఆ తర్వాత తగినంత ఆయిల్, నేను ఒక కాలీఫ్లవర్ మీడియం సైజు ఫ్లవర్ తీసుకున్నాను, దానికి 100 grams ఆయిల్ పోసుకున్నాను అనమాట. మీడియం సైజ్ ఫ్లవర్కి గుర్తుపెట్టుకోండి ఈ కొలత. లేదు అంటే మీరు మీడియం సైజ్ బౌల్ ఒకటి పెట్టుకొని 2 bowls కాలీఫ్లవర్కి 1 bowl ఆయిల్ పోసుకోండి. ఆయిల్ ఫ్రై అయ్యాక వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకోండి. దీనికి చట్నీ తయారు చేయడానికి కాలీఫ్లవర్ అయితే బాగా అందులో తేమ లేకుండా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తేమంతా లాగేసేంత వరకు ఆయిల్లో అయితే మంచిగా అలా ఫ్రై చేసుకొని అదే ఆయిల్లో మనం అన్ని పోపు దినుసులు ఇవన్నీ వేసేసుకొని ఆవు పిండి మెంతి పిండి, 1 కాలీఫ్లవర్ 2 కప్పులకి 1/2 కప్పు ఉప్పు, 2 కప్పుల కారం వేసానండి. 1/2 కప్పు ఆవు పిండి, 2 teaspoons మెంతి పిండి వేశాను. ఎండుమిర్చి ఆవాలు ఇంగువ వేసి తాలింపు పెట్టుకున్నాను. కొంచెం చింతపండు వాటర్లో గుజ్జు తీసి పోసానన్నమాట, నిమ్మకాయ సైజ్ అంతా. మీరు చింతపండు ప్లేస్లో 3 నిమ్మకాయలు అయితే జ్యూస్ వాడచ్చు. నెక్స్ట్ మా ఫ్రెండ్స్తో అయితే షాపింగ్కి వచ్చామండి.
ఇక్కడ పింగాణి బొమ్మలు అమ్ముతున్నారనమాట. పింగాణి బొమ్మలు చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ షోకేస్లో ఎక్కువ ఉండేవన్నమాట. గోదాదేవి, నేను గోదాదేవి కోసం వెళ్ళానండి. యాక్చువల్గా కాస్ట్ అయితే అసలు సూపర్గా చెప్తున్నారండి. మామూలుగా ఇత్తడివే నార్మల్ రేటుకి వస్తున్నాయి. ఒక్కొక్కటి 500, 400 అలా చెప్తున్నారనమాట. అదేమంటే తమిళనాడు నుంచి వచ్చింది, డెలికేట్గా ఉంటాయి అన్నారు. వెయిట్ కూడా లేదండి. అదివరకు పింగాణి ఐటమ్స్ వెయిట్ ఉండేవన్నమాట మా చిన్నప్పుడు. కానీ వెయిట్ లెస్ అనమాట. లోపలంతా హాలో ఉంది, హోల్ ఉండేసి పైన ఓన్లీ అచ్చు టైప్లోనే చేశారు. అది వెరీ హల్కా, వెయిట్ తక్కువ ఉంది. గణేష్ విగ్రహం చూశానండి, అది 450 చెప్పారు. చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట విగ్రహాలు అవి, ఎలిఫెంట్లు ఇవన్నీ. తర్వాత ఇవి వాటర్ యాపిల్ అంటారట. షుగర్ పేషెంట్లకి, నార్మల్ వాళ్ళు తినడానికి బాగుంటాయట. కానీ బాగుందండి, బేరీకాయ ఉంటుంది కదా, అలా. మా ఫ్రెండ్ రాణి గారు నేను సూపర్ మార్కెట్కి వచ్చామన్నమాట, రిలయన్స్కి. ప్రొవిజన్స్ అవి పర్చేస్ చేసుకుందామనేసి ఐటమ్స్ అవి అన్నీ. మేమైతే ఒక బిజినెస్ చేస్తానికి స్టార్ట్ చేసామన్నమాట. దానికి సంబంధించిన ప్రొవిజన్స్ అన్నీ కొనుక్కోవటానికి వచ్చాము. ఇలా ఫ్రెండ్స్ అందరం కలిపి సరదాగా కొంచెం టైం స్పెండ్ చేయటం, ఎప్పుడు ఫ్యామిలీతోటి, పిల్లలు అలా కాకుండా మీకు కూడా కొంచెం టైం కేటాయించుకోండి. ప్రతి ఒక్కరూ ఫ్రెండ్స్ తోటి కొంచెం బయటికి వెళ్ళటం, వాళ్ళతో స్పెండ్ చేయటం, షేర్ చేసుకోవటం, అవి కూడా మనం ఫ్రెండ్స్ని మంచిగా చూస్ చేసుకోవాలి. అంటే వాళ్ళని చూడగానే నేనైతే ఎవరిని ఎలాంటిది అని కనిపెట్టలేనండి. వాళ్ళతో మూవ్ అవ్వగానే అలా ఉండే కొంది మనకి వాళ్ళపైన ఇంట్రెస్ట్, వాళ్ళ హ్యాబిట్స్, బిహేవియర్ అవన్నీ నచ్చితే వాళ్ళతో మూవ్ అవుతామన్నమాట. అలా మేమిద్దరం కలిపి ఇలా షాపింగ్ అది చేసుకుంటున్నామండి. అన్ని రకాల ఐటమ్స్ అయితే ఈ స్టీల్ బాక్సుల దగ్గర నుంచి ఇత్తడి బకెట్లు, ఇదంతా జియోలో షాపింగ్ అనమాట. బిర్యానీ బౌల్స్ పైన అయితే ఇత్తడి ఉంటుంది, లోపల వచ్చి స్టీల్ ఉంటుందన్నమాట. అంటే క్లీనింగ్ పర్పస్ నీట్గా ఉంటుంది. లోపల కొన్ని ఇత్తడి పాత్రలు ఏంటంటే వండి మనం సర్వ్ చేసే టయానికి కలర్ చేంజ్ అవుతుంది ఇన్సైడ్. అందుకని కొత్తగా అలా ప్లాన్ చేసుకొని లోపల స్టీల్ వచ్చి పైన అయితే కాపర్ కానీ లేదంటే ఇత్తడి వస్తుందన్నమాట. ఇలా కప్స్ కూడా నాకు డార్క్ కలర్ కప్స్ తీసుకుందామని ఉందండి. దాని మీద బ్లూ కలర్, అంటే డార్క్ బ్లూ, డార్క్ పింక్ మీద డిజైన్ అలా వచ్చేట్లు, కానీ అవి దొరకలేదు నాకు. సరే, ప్లెయిన్ కప్స్ అయితే నా దగ్గర ఉన్నాయని తీసుకోలే. ఇవి కూడా చిన్న డబ్బాలు బాగున్నాయండి. మనకి ఐటమ్స్ ఏమున్నది లోపల ఈజీగా గెస్ట్ చేయొచ్చు అనమాట. లవంగాలు కానీ, యాలకులు, చాలామంది డబ్బా మూతలు తీసి దేవులాడుకుంటాం కదా స్టీల్ డబ్బాల్లో. ఈ ఐడియా అయితే పైన కనిపించేట్లుగా నాకు చాలా నచ్చింది. తర్వాత ఇవన్నీ అయితే స్టీల్ గ్లాసులు, జ్యూస్ గ్లాసులు, గ్లాస్ వాటర్ బాటిల్స్ అవన్నీ అండి. ఈ మధ్య తిరుపతిలో అలా ప్లాస్టిక్ ఎలో లేదట. వీలైన వాళ్ళు వెళ్ళేప్పుడు ప్లాస్టిక్ కాకుండా గాజు బాటిల్స్ అవి తీసుకోవటానికి మీరు ప్రిఫర్ చేయండి. అంటే గ్లాస్తో చేస్తారు కదా, ఆ బాటిల్స్ అవి తీసుకోండి. తర్వాత ఈ అమ్మవారైతే నాకు ఈ లలిత అమ్మవారి టైప్లో ఉన్నారనమాట. లక్ష్మీ అమ్మవారు చాలా బాగా నచ్చారు. కృష్ణుడు కూడా అండి దోగాడుతున్నట్లు ఉందన్నమాట. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇవన్నీ బొమ్మలైతే చాలాసేపు బార్గెనింగ్ చేశామన్నమాట, తగ్గించమని. ఏమండి, లేడీస్ ఏంటంటే మనకి ఖర్చులకి ఇంతనే అమౌంట్ ఇస్తారు కదండి మంత్లీ, అందులో ఎంతో కొంత సేవ్ చేసుకోవాలి, ఎక్కడో చోట తగ్గించుకోవాలి. అదంతా ఫ్యామిలీ కోసమే మనం చేసేదంతా. మనమేమి ఎక్కువ సేవింగ్ చేసి అవి కొనుక్కొని, గోల్డ్ కొనుక్కొని, ఏది కొనుక్కున్నా ఫ్యామిలీ కోసమే మనం అంతా ప్లానింగ్ కానీ, బడ్జెట్ కానీ, ఖర్చు కానీ చేస్తామన్నమాట. అవసరమైన థింగ్స్ కొనుక్కోవాలి, అనవసరమైన థింగ్స్ని తగ్గించుకోవాలి. నేనైతే ఎక్కువగా లిస్ట్ అవుట్ చేసుకొని వెళ్తానండి. ప్రొవిజన్స్ కానీ ఏవైనా కావాలంటే. ఇవి వాటర్ యాపిల్స్ నేను తెచ్చుకుంది. మనకి ముంత మామిడికాయలు ఉంటాయి కదా, జీడికాయలు అలా ఉన్నాయి. తర్వాత మా బిజినెస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అయితే కొనుక్కొచ్చుకున్నామండి. ఫోర్కులు, ప్లేట్స్, ఇవన్నీ ఏం బిజినెస్ చేస్తున్నాము, ఏం స్టార్ట్ చేస్తున్నాము అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను.
తర్వాత ఇది కలకండ అంటారండి. మేము షుగర్ వాడము, పటిక బెల్లం మిశ్రీ అంటారు దీన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పౌడర్లా వేసుకొని మనం టీలో కాఫీలో అలా అయితే మేము వాడుకుంటాము. ఎక్కువ క్వాంటిటీ అయితే చేసుకోవద్దండి. 1 kgకి సరిపడా ఒక్కసారి చేసుకుంటే అది అయిపోయాక మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా ప్రొవిజన్స్ అన్నీ తీసుకొచ్చుకొని ముందైతే ఓపెన్ చేసి బయట పెట్టుకున్నానండి. తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాక ఈవినింగ్ టైం అయితే అన్నీ ఫ్రిడ్జ్లో అవి సర్దుకుంటాను. ఇవి వచ్చేసి స్మైలీ హ్యాంగింగ్ స్టిక్కర్స్ అండి. నాకు చాలా బాగా నచ్చాయి. నేను మైక్రోవేవ్ ఓవెన్ కోసమని ఆన్లైన్లో గ్లౌజ్ ఉంటుంది కదా, అది బుక్ చేశాను. ఈ టైప్ అనమాట, హ్యాండ్కి తగిలించుకునేది. బట్ ఏంటంటే అది నాకు నచ్చలేదన్నమాట. పంపించారు కానీ చూయించింది ఒకటి, దానిపైన అంత మరకలు పడి ఎవరో వాడేసినట్లు వచ్చింది. అది రిటర్న్ పెట్టేశానండి. తర్వాత నేను రిలయన్స్లో కొనుక్కొచ్చుకున్నాను. ఇక్కడ హ్యాంగ్ చేశాను కదా, స్మైలీ బొమ్మ అలా పెట్టేసేసుకొని చక్కగా ఓవెన్కి నియర్ బై అలా హ్యాంగ్ చేసుకున్నాను. ఎప్పుడైనా ఓవెన్ ఐటమ్స్ చేసినప్పుడు. ఇవి వచ్చేసి ఆరెంజెస్ బంచ్ అనమాట. ఇది ఇక్కడ హైట్ ఉంది కదండి, అక్కడ ప్లాంట్స్ అవి ఇండోర్ ప్లాంట్స్ పెడితే పాడైపోతాయేమో, అంత హైట్కి వెక్కి రోజు వాటర్ ఇవ్వాలంటే కష్టం కదా అనేసి ఆర్టిఫిషియల్ ఆరెంజెస్ బంచెస్ అక్కడ సెట్ చేశాను. తర్వాత ఇవి వచ్చేసి మనం ఫుడ్ అది తిన్నాక చాలామందికి సోంపు తినే అలవాటు ఉంటుంది. లేదు అంటే ఇప్పుడు మార్కెట్లో రకరకాల స్వీట్ ఐటమ్స్, రకరకాల చిన్న చిన్న సోంపు మీద కలరింగ్స్, చిన్న చిన్న నట్స్ వేసి ఒక్క చిన్న బాటిల్ 250-300 అమ్ముతున్నారండి. అది కూడా 50 grams కూడా రాదనమాట. నేను రియల్గా చెప్తున్నాను. కలరింగ్ కోసం ఏదో అట్రాక్షన్ వేస్తారు. నేను ఇది చేస్తుంది న్యాచురల్గా మనం ఫుడ్ తిన్న తర్వాత మౌత్ ఫ్రెషనర్ లాగా వాడుకోవటానికి, ప్లస్ హెల్తీగా చేసేదండి. ఇవి వచ్చేసి క్లిప్స్ అనమాట. డూప్ స్టిక్స్ చూపించాను కదా ఇందాక, అమ్మవారి బొమ్మలు, అవి చాలా బాగుంటాయండి. మీరు ఎక్కడైనా దొరికితే పర్చేస్ చేసుకోండి. ఒక్కసారి మీరు వాడటం స్టార్ట్ చేశారంటే ఇంకా అదే వాడతారు. ఇవి కూడా హ్యాంగింగ్ చేసుకునేవండి. ఇలాగ పైకి కిందకి మల్టీపర్పస్గా మూవ్ అవుతుందన్నమాట. అది నచ్చి నాకు తీసుకున్నానమాట, అలాగే స్టిక్కీగా లేకుండా. తర్వాత ఈ చెప్పులు మా ఫ్రెండ్స్ అందరం కలిపి పర్చేస్ చేసుకున్నామండి. మేము బిజినెస్ స్టార్ట్ చేసామన్నాం కదా, దానికి అందరం కలిపి ఒక డ్రెస్ లాగా ఒక చెప్పులు అలా వేసుకుందామనేసి ప్లాన్ చేసుకున్నాము. ఈ చెప్పులు అయితే చాలా బాగున్నాయండి. ఇవి వచ్చేసి 300 పడ్డాయన్నమాట జియోలో. మనకి రఫ్ అండ్ టఫ్గా వేసుకోవటానికి ఎక్కడికైనా కూడా చాలా బాగుంటాయి. కొంచెం హీల్ వచ్చింది. తీసుకున్న ఇవి ఉన్నాయి కదా హ్యాంగింగ్స్వి, ఇలా కప్స్ అరేంజ్ చేసుకున్నానండి. 4 వచ్చాయి ప్యాకెట్కి, 3 ఏమో ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఈ కప్స్ ఏంటంటే నియర్ బై మనకి గ్యాస్ స్టవ్ దగ్గర ఉంటే డైలీ వాడుకోవటానికి బాగుంటుందని ఆ ఏరియాలో అయితే ఫిక్స్ చేశాను. అన్నీ సేలలు కొట్టాలన్నా కూడా కష్టం కదండి. తర్వాత ఇది వచ్చేసి వెడ్నెస్డే సేల్ అనేసి లేడీస్ పైజమాస్ ఆఫర్ పెట్టారండి. అవి కూడా తీసుకున్నాను నేను. అది వచ్చేసి నాకు 180 పడింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్